ఇందాక ఏం నేర్చుకున్నాము? అయస్కాంతాలు రకాలు. ఫస్ట్ ఏంటి? అయస్కాంతాలు రకాలు. ఎన్ని రకాల అయస్కాంతాలు? దీన్నేమంటారు? గుర్రపు నాడ, శిశువు. దీన్నేమంటారు? దండ. ఇదేం అయస్కాంతము? యువాకారం. మరి దివేంటి? దిక్సూచి అంటారు తెలుగులో. దీన్నేమంటారు? కిడ్నీస్. ఇన్నుంటాయి కిడ్నీస్. ఓకేనా? తర్వాత మనము దీన్నేమంటారమ్మా? చిన్న వస్తువులని పెద్దగా చేసి చూపెడుతుంది. దీని పేరు ఏం పేరు? ఓకేనా? ఇప్పుడు మనం కొత్తగా ఇది ఒకటి నేర్చుకోబోతున్నాం. మీరు కూడా తయారు చేయండి. కొంచెం అయిన తర్వాత అన్ని క్లాసులకు ఎక్స్ప్లెయిన్ తర్వాత మీరు ఏం చేస్తారు? నోట్బుక్ తీసుకొచ్చి ఇది రాసుకోండి. సావేళ్ళ మన ఫస్ట్ వచ్చింది ఏది? ఎలుకల నివారణకు అత్యద్భుత ప్రయోగము. ఇళ్ళల్లో ఎలుకలు తిరుగుతాయి కదా, తోటలలో కూడా తిరుగుతాయి కదా, అవునా కాదా? ఎలుకలు కాటు వేస్తే ఎలుకలు తిన్న ఆహారాన్ని మనం తింటే మనకి ఏం జబ్బు వస్తుంది? ర్యాబీస్ వ్యాధి వస్తుంది కదా. ర్యాబీస్ వ్యాధి వస్తుంది. కుక్క వల్ల వస్తుంది ర్యాబీస్ వ్యాధి. ఎలుకల వల్ల ఏమొస్తుంది? ప్లేగు వ్యాధి వస్తుంది. ఏమొస్తుంది? అనారోగ్యం పాలవుతాము. ఎలుకల నివారణకు, ఎలుకల వల్ల ఎన్ని అపాయాలు మీకు ఉంటాయి కదా. బట్టలు కుట్టేస్తాయి, అన్నం తినేస్తాయి, ఇంకా బియ్యం కుట్టాయి, కూరగాయలు తింటాయి, అన్ని తింటాయి. మరి ఇట్లా తొలగించడం చూడండి. ఇదేం పొడి అమ్మా? తంబాకు పొడి. ఎన్ని గ్రాములు? తంబాకు తెలుసునా? అందరికీ తెలుసు. మన ఇండ్లలోనే దొరుకుతాయి ఇవి. ఇదేంటి? రెండవది నెయ్యి దొరుకుతుందా షాపులలో? ఎన్ని గ్రాములు? శనగపిండి ఎన్ని గ్రాములు? ఈ మూడింటి మిక్సీ చేసి ఇగో తంబాకు అయిపోయింది. కలాస్ గుండుగులు గండుగా అయిపోయింది. తర్వాత నెయ్యి, తర్వాత ఏం పిండి? ఈ మూడి కలిపితే ఏం తయారైంది? లడ్డూలు తయారైనాయి. ఏం తయారైంది? తినే లడ్డూలు కాదు ఇవి. ఓళ్ళు తినే లడ్డూలు, ఎలుకలు తినే లడ్డూలు తయారైంది. మొన్న ఏమైంది? 8th క్లాస్ పిల్లగాడు నేను చెప్పినట్లు తయారు చేసిండు లడ్డు. తయారు చేసి ఏం చేసిండు? ఎలుకలు తిరిగే చోట దాన్ని పెట్టిండు. పెట్టగానే ఒక ఎలుక వచ్చింది. అది ఏం చేసింది? దాన్ని ఈ శనగపిండి నెయ్యి వాసనకు ఉరికొచ్చింది. ఓళ్ళు ఎలుకూరికొచ్చింది. నెయ్యి వాసనకు ఉరికొచ్చింది. కొరికింది. కొరికితే టేస్ట్ వచ్చింది. శనగపిండి ఏం చేసింది? ఎలుక గప్ప 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 తిని అటు అడ్డం పడ్డాడు. దీన్ని మన ఇళ్ళలో తయారు చేసుకోవచ్చు. తోటలలో ఇళ్ళలో కూడా అనుకోవచ్చు. ఓకేనా? ఇయ్యూరు కాదు, రాసుకోండి. రెండవది నెక్స్ట్ చూడుందాము. దోమల వల్ల అన్ని కాలాలలో అన్ని చోట్లలో దోమలు ఉంటున్నాయి లేవా? ఉంటున్నాయి లేవా? అన్ని కాలాలలో అన్ని చోట్ల ఏముంటున్నాయి? దోమలు ఉంటున్నాయి. దోమల వల్ల ఎన్ని రకాల జబ్బులు వస్తాయి మనకు తెలుసు కదా. ఒకటి చెప్పుకుంటే ఏం జబ్బు వస్తుంది? డెంగ్యూ. రెండవది మలేరియా. ఇంకా బోధకాలు, మెదడు వాపు, ఇవన్నీ రోగాలు వస్తున్నాయి. లక్షలు ఖర్చు పెట్టినా కూడా బతుకుతామో లేదు, గ్యారెంటీ లేదు. దోమల నివారణకు మీళ్ళని తయారు చేసుకుంది అద్భుతమైన మందు. చూడండి ఒకసారి, చూడండి. ఫస్ట్ ఏమున్నది? ఇవి వస్తాను చాలు. రెండోది ఏమున్నది? ఆవాల పొడి. సాల్ట్ కొంచెము, చెంచాలు, 2 చెంచాలు, 50 గ్రాములు. తర్వాత ఇగో వేపాకుల పొడి. వేపాకులు పెట్టిన పొడి కాలేదు. ఇదేంటి?
పచ్చ కర్పూరము. ఇవన్నీ కూడా దుకాణం దొరుకుతాయి, దాదాపు ఇళ్ళన్నీ దొరుకుతుంది. ఈ 4 మిక్స్ చేసి ఆ పొడిని ధూపం పెడతాను. ధూపం అగ్గిలిక్కల మీద పోసిన, లేకుంటే ఇక ధూపం కొత్తగా వచ్చింది ఇట్లా మిక్స్ చేసేస్తే పచ్చకర్పూరం వెలుగుతుంది. దాంట్లో పొడి పోసినాం అనుకో, ఈ వాసనకు దోమలు చనిపోతాయి. ఈ మందు తయారు చేస్తారా మీరు? 8th క్లాస్ వాళ్ళు తయారు చేస్తారు. కలుపుడే పొడి. 3వ చూడుండ్రమ్మా. ఈ గ్లాసులో ఏముంది? నిమ్మకాయ. తర్వాత ఏం కనిపిస్తుంది? నీళ్ళు, నిమ్మకాయ. మరి నిమ్మకాయ మునిగిందే తేలిందే? మునిగింది. దీంట్లో ఏమున్నాయి? తర్వాత ఏమున్నాయి? ఇప్పుడు ఈ గ్లాసులో నీళ్ళల్లో వేసిన నిమ్మకాయ మునిగింది. దీన్ని ఇది తేలింది. ఎందుకు మునిగింది? ఎందుకు తేలింది? స్వచ్ఛమైన నీళ్ళల్లో మంచి నిమ్మకాయ వేస్తే అది మునిగింది. ఇది మంచి నిమ్మకాయ మునిగింది. ఇదే నీళ్ళలో కొంచెం ఉప్పేస్తే నీటి యొక్క సాంద్రత తగ్గుతుందా పెరుగుతుంది? నీటి సాంద్రత పెరిగినప్పుడు ఏమవుతుంది? దానిలో ఉన్న వస్తువుని ఊర్ధ్వం వైపు లాక్కుంటది, పైకి లాక్కుంటది. పైకి వచ్చేసిందా? ఇంకా నెక్స్ట్ నానా కొంచెం ఆపేకి